శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సిఐ రాఘవన్ అందించిన వివరాల ప్రకారం రొద్దం మండలం శేషాపురం గ్రామంలో గుడిలో ఉన్న దొంగలించిన వెండి వస్తువులు అలాగే గోరంట్ల ధర్మవరం స్టేషన్ పరిధిలో జరిగిన ఇళ్ల దొంగతనాలకు సంబంధించి బంగారు ఆభరణాలు సీకేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 మోటార్ సైకిళ్లు దొంగలించి పలు దొంగతనాలకు పాల్పడుతున్న షికారి దొంగలు నవీన్ షికారి సీనాను అరెస్ట్ చేశారు. పెనుకొండ పోలీసులు వారి వద్ద నుండి సుమారు 15 లక్షల రూపాయల విలువ చేసే బంగారు సొత్తు 2 మోటార్ సైకిళ్లు 2 బంగారు చైన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు సిఐ రాఘవన్ తెలిపారు. ఫిబ్రవరి 17వ తేదీ రొద్దం మండలం శేషాపురం గ్రామంలో జరిగిన దేవాలయంలో ఉండి కొట్టి అందులోని డబ్బు కొన్ని వెండి వస్తువులు దొంగిలించుకున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు అప్పుడు రొద్దం ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేశారు. నిన్నటి దినం 8/3/26వ తేదీ మధ్యాహ్నం దానికి సంబంధించి మల్లేష్, నవీన్ కుమార్ వీళ్ళిద్దరు కూడా నల్లపరెడ్డిపల్లి గ్రామం బాగేపల్లి తాలూకా వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు రొద్దం ఎస్ఐ వీరాంజనేయ గారు. ఆయన విచారణలో వీరు ఇద్దరు కూడా మాట దొంగతనం చేసేవాళ్ళు వాళ్ళు నేరాల్లో ఉన్నారు. వీళ్ళ నుంచి కూడా గోరంట్ల ధర్మవరం పోలీస్ స్టేషన్ పరిధిలోనూ జరిగిన ఇళ్ల దొంగతనాలకు సంబంధించిన చోరీ కాబడిన సొత్తుని, అదేవిధంగా కనగానపల్లి సీకేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మోటార్ సైకిళ్ళని స్వాధీనం చేసుకున్నారు. శేషాపురం గ్రామంలో దొంగతనం జరిగిన ఆ ఉండిలో దొంగిలించినటువంటి వెండి వస్తువులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు వారిద్దరిని కూడా కోర్టుకు హాజరుపరుస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు ఉదయం పెనుగొండ రైల్వే స్టేషన్ రోడ్లో వెంకటేశ్వర్లు పెనుగొండ ఎస్ఐ గారు షికారి సీనా అలేస్ అర్జున్ ఇతను టీవీ టవర్ అనంతపురం ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుండి పెనుగొండ సోమందపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లలో దొంగతనం చేసినటువంటి చోరీ కాబడిన సొత్తుని ఈరోజు సుమారు 4.5 తులాల విలువ కలిగిన బంగారు చైన్లు కూడా ఈరోజు స్వాధీనం చేస్తున్నారు. అతన్ని కూడా ఈరోజు కోర్టుకు హాజరుపరచడం. ఈ ముగ్గురు నుంచి కూడా ఇప్పటి వరకు 14.5 లక్షల విలువ కలిగిన 15.5 లక్షల విలువ కలిగిన వాటిని స్వాధీనం చేసుకోవడం. 10.5 తులాలు క్యాష్ ఏమన్నా? క్యాష్ లేదు. వెండి ఒక 100 గ్రాములు, 10.5 తులాలు బంగారు, అదేవిధంగా 2 2 వీలర్లు స్వాధీనం చేసుకున్నారు.